ఫ్రిడ్జ్లో 18 రోజులు శవాన్ని 35 ముక్కలు చేసి పెట్టారు. అయితే దాచింది ఎవరు? దాచి వాటితో ఏం చేశారు? శ్రద్ధావాకర్ మహారాష్ట్రలోని పల్ఘర్ నుండి జాబ్ కోసం ముంబై వచ్చిన ఒక నార్మల్ అమ్మాయి. పెద్ద జాబ్సేమీ రాకపోవడంతో కాల్ సెంటర్లో జాయిన్ అయింది. అక్కడున్న మిగతా వాళ్లలాగానే తను కూడా ఒక డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి నచ్చిన వాళ్లని స్వైప్ చేయడం స్టార్ట్ చేసింది. అలా అదే డేటింగ్ యాప్లో పరిచయమైన అబ్బాయి పేరు ఆఫ్తాబ్. స్టార్టింగ్లో జస్ట్ చాటింగ్ చేసుకున్నా వీళ్ళిద్దరూ స్లోగా ఫ్రెండ్స్ అవడం అండ్ తర్వాత లవ్లోకి వెళ్లడం కూడా జరిగింది. ఇద్దరి రిలిజన్స్ వేరైనా కానీ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. సో దానికోసమని చెప్పి ఇంట్లో నుండి ఢిల్లీ వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకోలేదు కానీ అప్పటికి చాలా ఇయర్స్ కలిసి లివింగ్లోనే ఉన్నారు. శ్రద్ధ వెళ్ళిపోయిందనే కోపంలో ఇంట్లో వాళ్లు సరిగ్గా మాట్లాడేవాళ్లు కూడా కాదు. జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడేవాళ్లు. అయితే సడన్గా జులై 2022లో ఆఫ్తాబ్కి అండ్ శ్రద్ధకి గొడవ జరిగి ఆమె అతని దగ్గర్నుండి వెళ్ళిపోయింది. ఆఫ్తాబ్ తన కోసం కాల్స్ చేస్తున్నా కానీ ఆమె దగ్గర్నుండి మాత్రం ఆన్సర్ రాలేదు. అయితే సడన్గా 7th నవంబర్న శ్రద్ధ వాళ్ల ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా ఆమెకి కాల్ చేసింది. కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కంగారు పడి ఆమె ఫాదర్కి కూడా కాల్ చేసి అడిగింది. కానీ ఆయన అసలు ఏమీ తెలీదు అని చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి అండ్ ఆ ఫాదర్ కూడా కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆఫ్తాబ్కి అండ్ శ్రద్ధకి రెగ్యులర్గా గొడవలు జరుగుతూ ఉండేవి. సో అతను ఏమైనా చేసి ఉంటాడేమో అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాంతో పోలీసులు అతన్ని ఎంక్వైర్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆమె మొబైల్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండగా ఆ మొబైల్ లాస్ట్ టైం ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఆన్లో ఉంది అని తెలిసింది. ఆ మొబైల్ అయితే దొరకలేదు కానీ ఢిల్లీలో ఉండాల్సిన శ్రద్ధ మొబైల్ ముంబై దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగానే ఈ కేసులో ఒక్కో విషయం కూడా డార్క్ టర్న్ తీసుకుంటూనే ఉంది. అండ్ ఫైనలీ పోలీసులకి తెలిసిన విషయమేంటంటే మొన్నటి వరకు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఈ అమ్మాయి చనిపోయి అప్పటికీ 6 నెలలైంది. అది కూడా ఆమెని చంపేసిన రిగ్రెట్ లేకుండా, కనీసం దొరికిపోతాననే భయం కూడా లేకుండా ఆమెని చంపిన అతను ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిని రిలాక్స్డ్గా అమ్మాయి శవాన్ని 35 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 18 రోజులు అందులోనే ఉంచి ఈ అమ్మాయి తలని ఫ్రిడ్జ్ మధ్యలో పెట్టి దాని పక్కనే తినే ఫుడ్ ఐటమ్స్ని కూడా పెట్టుకుని అదే ఫ్రిడ్జ్ని డైలీ నీడ్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎవరు ఈ అమ్మాయిని ఇంత దారుణంగా చంపింది? ఎవరు ఈ శ్రద్ధ? డేటింగ్ యాప్లో పరిచయమైన పర్సన్ కోసం ఫ్యామిలీని ఎందుకు వదిలేసింది? వీళ్ళిద్దరి స్టోరీ ఏంటి? అమ్మాయిని 6 నెలల క్రితం చంపేస్తే ఎందుకు ఎవరికీ తెలియలేదు? ఎలా చనిపోయిన అమ్మాయి మిస్ అయ్యే ముందు కూడా అందరితో మాట్లాడింది? 6 నెలల క్రితం జరిగిన హత్యని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు? అసలు ఆమె నిజంగా ఎప్పుడు చనిపోయింది? ఇలా చాలా విషయాలే వీడియోలో ఉన్నాయి. సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. మా పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి ప్లీజ్. అసలు స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు చంపింది ఎవరు అని చెప్పి నేను చెప్పేలోపు మీరు గెస్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంతవరకు రాగలిగాను. 1990 మహారాష్ట్రలోని వసాయిలో వికాస్ అనే ఒక ఎలక్ట్రిక్ షాప్ రన్ చేసే ఇతనికి సుమన అనే అమ్మితో పెళ్లి అయ్యి 2 పిల్లలున్నారు, శ్రద్ధ అండ్ శ్రీజయ్. ఫ్యామిలీ చాలా నార్మల్గా ఉండేది. కానీ సడన్గా వాళ్ల పేరెంట్స్ ఇద్దరూ కూడా దూరంగా ఉండటం స్టార్ట్ చేశారు. ఆఫీషియల్గా డివోర్స్ తీసుకోలేదు కానీ దూరంగానే ఉండేవాళ్లు. సుమన గరే శ్రద్ధాని అండ్ శ్రీజయ్ని కూడా పెంచారు. అయితే వన్స్ చదువు కంప్లీట్ అయిన తర్వాత శ్రద్ధ వాళ్ల ఫ్రెండ్స్ అందరూ కూడా ముంబై వెళ్ళిపోయి జాబ్స్ చేస్తున్నారని చెప్పి ఆమె కూడా ఇంట్లో వాళ్ల పర్మిషన్ తీసుకొని 2018లో ముంబై షిఫ్ట్ అయిపోయింది. హాస్టల్లో ఉంటూనే జాబ్ ట్రైన్స్ చేస్తుంది అండ్ అలాగే ఒక చిన్న కాల్ సెంటర్లో జాబ్లో జాయిన్ అయింది. ఈమె ఎలా అంటే ఎక్స్ప్లోర్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడేది అండ్ ఎప్పుడూ అందరితో కలిసి ఉండటానికి ఎక్కువ ఇష్టపడేది. అయితే ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడికి వచ్చినా కానీ బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నారు. ఈమెకి ఎవరూ లేరు అని చెప్పి వాళ్ల ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్ డేటింగ్ యాప్. ఫస్ట్లో అంత ఎక్కువ యూజ్ చేయకపోయినా కానీ స్లోగా వాడటం స్టార్ట్ చేసింది. అలా అందులో ఆమెకి పరిచయమైన పర్సన్ ఆఫ్తాబ్. అయితే ఆఫ్తాబ్తో మాట్లాడుతూ ఉండగా తను హోటల్ మేనేజ్మెంట్ చేసి ఒకచోట చెఫ్గా కూడా చేసి ఇప్పుడొక MNCకి సంబంధించిన కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాడు అని తెలిసింది. దాంతో శ్రద్ధ తనకి కూడా అక్కడేమేలా జాబ్ దొరుకుద్దేమో అని చెప్పి అడిగింది.
ప్రీవియస్గా పనిచేసే కంపెనీలానే శాలరీ ఉన్నా కానీ పెద్ద కంపెనీ అని ఒక్క రీజన్తో షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడి నుండి వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్కువగా కలిసి తిరగటం స్టార్ట్ చేశారు. అండ్ ఓన్లీ కొన్ని మంత్స్లోనే ఇద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. ఎంతలా అంటే శ్రద్ధ ఇంకా తన ఫ్రెండ్స్తో కాకుండా ఓన్లీ ఆఫ్తాబ్తోనే బయటికి వెళ్లేది. అండ్ తర్వాత ఇద్దరూ రిలేషన్షిప్లో కూడా వెళ్లారు. అయితే వాళ్ళిద్దరి రిలీజియన్స్ వేరైనా కానీ ఎలా అయినా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరూ లివ్-ఇన్లో ఉండటం. ఇప్పుడు ఈ రిలేషన్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకుని వెళ్లటానికి ఇద్దరూ లివ్-ఇన్లో ఉండవని డిసైడ్ అయ్యారు. ఎగ్జాక్ట్గా 2019 టైంలో శ్రద్ధ తన మదర్ దగ్గరికి హాలిడేస్కి వచ్చింది. అలా వచ్చినప్పుడే ఆమె మదర్ని కూర్చోబెట్టి ఇలా తనకి ఆఫ్తాబ్ అనే అబ్బాయి అంటే ఇష్టమని చెప్పింది. దాంతో ఒక్కసారిగా వాళ్ల మదర్ సీరియస్ అయిపోయి ఆమె ఫాదర్ వికాస్ని కూడా ఇంటికి పిలిపించారు. ఇద్దరూ కూడా ఈ లవ్కి ఒప్పుకోలేదు. వీళ్లకున్న ఓన్లీ ప్రాబ్లం ఆఫ్తాబ్ ముస్లిం అవటం. సో డైరెక్ట్గా ఆమెకి చెప్పేశారు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం మాకిష్టం లేదు, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఇది విని శ్రద్ధ చాలా ఏడ్చేసింది. అండ్ ఆమె మదర్తో ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా, నేను ఆఫ్తాబ్తోనే కలిసి ఉంటాను చెప్పి లగేజ్ తీసుకుని సేమ్ డే ముంబైకి వచ్చేసింది. అండ్ ఆఫ్తాబ్తో కలిసి ముందుగా అనుకున్నట్టే లివ్-ఇన్లో ఉండటానికి ఫ్లాట్ కూడా చూసుకుని ఇద్దరూ మూవ్ అయిపోయారు. శ్రద్ధ ఈ పని చేసింది అని చెప్పి ఫస్ట్ అయితే ఆమె మదర్ అండ్ బ్రదర్ ఈమెకి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశారు. కానీ అయినా వినకపోవడంతో ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా ఆమెతో మాట్లాడేవాళ్లు కాదు. అయితే ఎగ్జాక్ట్గా జాన్ 2020 శ్రద్ధ వాళ్ల మదర్ చనిపోయారు. దాంతో ఆమె మళ్లీ తన ఇంటికి వచ్చింది. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా శ్రద్ధ చేసిన పని వల్ల ఆమె మదర్ తట్టుకోలేక హెల్త్ పాడు చేసుకుని చనిపోయారు అని చెప్పి ఈమెని తిడతారు. వన్స్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయ్యాక ఆమె తిరిగి ముంబై చేసింది. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంట్లో వాళ్లతో కాంటాక్ట్ లేదు. కానీ ఆమె బ్రదర్ అండ్ ఫాదర్ మాత్రం శ్రద్ధ పెట్టే స్టేటస్లు అండ్ పోస్ట్లని చూసి ఆమె బానే ఉంది అనుకునేవాళ్లు. అప్పుడప్పుడు ఆమె ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి శ్రద్ధ గురించి అడుగుతూ ఉండేవాళ్లు. అయితే కరెక్ట్గా 2021లో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. ఎగ్జాక్ట్గా అలాంటి ఒక గొడవ మధ్యలోనే ఆమె ఫాదర్ కాల్ చేశారు. అప్పటి వరకు గొడవ పడి ఉన్న శ్రద్ధ ఆమె ఫాదర్కి గొడవల గురించి మొత్తం చెప్పుకుని ఏడ్చింది. అది విన్న వికాస్ గారు తనని ఇంటికొచ్చేయమని చెప్పి మళ్లీ అడిగారు. కానీ శ్రద్ధ మాత్రం తనకి ఆఫ్తాబే కావాలి, గొడవ పడినా కానీ తనే వచ్చి సారీ చెప్తాడు అని చెప్పింది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్లు. అయితే 2022 స్టార్టింగ్లో ఏం జరిగింది అంటే ఆఫ్తాబ్ వాళ్ల ఇంట్లో కూడా ఇలా ఆఫ్తాబ్ ఎవరో అమ్మాయితో లివ్-ఇన్లో ఉంటున్నాడు అని తెలిసిపోయింది. దాంతో ఇతనింట్లో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక్కడ కూడా సేమ్ రిలీజన్ ఇష్యూ. అండ్ ఇతనికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మళ్లీ మీరిద్దరూ కలవకూడదు అని చెప్పి. ఆఫ్తాబ్ తిరిగి ముంబై వచ్చాక ఇప్పుడిద్దరూ విడిపోవడం అనే కాన్సెప్ట్ మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ శ్రద్ధకి విడిపోవడం ఇష్టం లేదు. ఆఫ్తాబ్ కూడా ఇక్కడే ఉంటే మా వాళ్ళొచ్చి మనల్ని సపరేట్ చేసేస్తారు అని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా ఢిల్లీ వెళ్ళిపోదామన్నాడు. అక్కడికి వెళ్లి ఇద్దరూ జాబ్స్ చూసుకుంటే ఈజీగా దొరికేస్తాయని చెప్పి ఇద్దరూ కూడా ముంబై నుండి ఢిల్లీ షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు. కరెక్ట్గా మే 7కి వాళ్ళిద్దరూ ఢిల్లీ రీచ్ అయ్యి సౌత్ ఢిల్లీలో ఉన్న ఛతర్పూర్లో ఒక చిన్న ఫ్లాట్ని రెంట్కి తీసుకున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్లోనే ఫాదర్ ఆమెతో సెకండ్ టైం మళ్లీ కాల్ మాట్లాడాడు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ జరుగుతూ ఉండగానే కాల్ చేశాడు. వన్స్ కాల్ అయిపోయిన తర్వాత మళ్లీ శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసే వరకు కూడా ఆమె ఫాదర్కి శ్రద్ధ కనబడకుండా పోయింది అని విషయం తెలిసింది. వెంటనే ఆయన శ్రీజతో కలిసి ముంబైలో కంప్లైంట్ ఇవ్వడానికని చెప్పి వెళ్లారు. ముంబై పోలీస్ వాళ్ళకి క్లియర్గా చెప్పారు, వాళ్లు ప్రెజెంట్ ఉంటున్నది ఢిల్లీలో కాబట్టి కేసైతే మేము ఫైల్ చేస్తాం, కానీ ఆ కేసుని ఢిల్లీకి పంపుతామని చెప్పి. దానికి ఒప్పుకొని ఎవరి మీదైనా అనుమానముందా అని అడిగితే ఆయన చెప్పిన పేరు ఆఫ్తాబ్. వాళ్లు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్లు, వాళ్లు హ్యాపీగా లేరు అని చెప్పి. అతని మీద డౌట్ ఉంది, ఏమైనా చేసి ఉంటాడేమో అని చెప్పి కేసులో మెన్షన్ చేశారు. కేసుని ఢిల్లీ పోలీసులకి హ్యాండోవర్ చేశారు. శ్రద్ధ ఛతర్పూర్లో ఉంటుందని ఆమె సోషల్ మీడియా పోస్ట్ పట్టి తెలుసుకున్న పోలీసులు ఆ ఏరియాకి వెళ్లి అక్కడ్నుంచి ఆఫ్తాబ్ మొబైల్ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్లకి ఫైనల్గా B93-1 అనే ఇంటి దగ్గర అతని మొబైల్ ఉన్నట్టు తెలిసి వెళ్లి డోర్ నాక్ చేశారు పోలీసులు. డోర్ ఓపెన్ చేసిన ఆఫ్తాబ్కి ఏం జరుగుతుందని తెలియలేదు. పోలీసులు ఇక్కడ శ్రద్ధని ఎవరైనా ఉన్నారా అని అడిగారు. దానికి ఆఫ్తాబ్ చెప్పిన ఆన్సర్, ఇక్కడే ఉండేది బట్ ఇప్పుడు లేదు, కొన్ని నెలల కిందట ఇక్కడ్నుండి ముంబై వెళ్లిపోయింది అని చెప్పాడు. పోలీసులకి డౌట్ వచ్చింది,
ఎందుకు వెళ్ళిపోయింది సడన్గా అని చెప్పి అడిగితే దానికి అఫ్తాబ్ చెప్పిన ఆన్సర్ అతనికి ఆమెకి చిన్న ఇష్యూ వచ్చి ఇంకా మళ్ళీ వెనక్కి రాను అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అండ్ నేను అప్పటికి చాలాసార్లు ఆమెని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ తను మాత్రం రెస్పాండ్ కాలేదు అని చెప్పాడు. దాంతో పోలీసులకి ఇప్పుడు డౌట్ ఆమె ఫాదర్ మీదకి వెళ్ళింది. ఎందుకంటే ఇలాంటి ఇంటర్కాస్ట్ రిలేషన్షిప్స్లో కూతురు వేరే రిలీజన్ అతనితో పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఉండి ఇప్పుడు మిస్ అయిపోయింది అంటే ఫ్యామిలీ వాళ్లే ఏనైనా చేశారా ఏమో అని చెప్పి ఆ యాంగిల్ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోలీసుల అనుమానం ఏంటంటే వీళ్ళిద్దరి రిలేషన్షిప్ వాళ్ళ నాన్నకి అస్సలు ఇష్టం లేదు. అండ్ ఒక రకంగా తన వైఫ్ చనిపోవడానికి కారణం శ్రద్ధనే, కోపం లోపలే పెట్టుకొనున్నాడు. దాంతో గొడవపడి ఇంటికి వెళ్లిపోయిన శ్రద్ధని ఎవరికీ తెలియకుండా చంపేసి మాయించేశాడు. అండ్ ఆ శవాన్ని మాయించేసే ప్రాసెస్లోనే ఏదైనా ట్రైన్ ట్రాక్ పక్కన మొబైల్ పడేసి శ్రద్ధ వల్ల ఫ్రెండ్ కాల్ చేయగానే ఏమీ తెలియనట్టు అతను కూడా వెతుకుతున్నట్టు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఈ కేస్ని ఎవరో ఒకరి మీద వెయ్యాలి కాబట్టి ఆల్రెడీ అఫ్తాబ్ అండ్ శ్రద్ధకి గొడవలున్నాయని చెప్పి అఫ్తాబ్ మీద కేసు వెళ్లేలా చేసి ఉంటాడు అని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. సో ఫస్ట్ శ్రద్ధ కాల్ రికార్డ్స్ అండ్ మొబైల్ని ట్రేస్ చేస్తే ఆమె ఎప్పుడూ ఎక్కడ ఉంది అండ్ ఆమె ముంబై రిటర్న్ వచ్చిందా అనేది ఒక క్లారిటీ వస్తే కేస్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనుకున్నారు. కానీ వన్స్ కాల్ రికార్డ్స్ రాగానే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ కాల్ రికార్డింగ్స్లో లాస్ట్ 6 monthsలో అసలు శ్రద్ధ ఎవరితో కూడా కాల్ మాట్లాడలేదు. మిస్డ్ కాల్స్ ఉన్నాయి కానీ ఎవరితో డైరెక్ట్గా కాల్ మాట్లాడలేదు. ఓన్లీ మెసేజెస్లో మాత్రమే తన ఫ్రెండ్స్లో కొంతమందితో మాట్లాడింది. అండ్ ఇదే రిపోర్ట్లో పోలీసులకి అన్యూజువల్గా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే 6 నెలలుగా ఒక్కసారి కూడా అఫ్తాబ్ శ్రద్ధకి కాల్ చేయలేదు. కానీ అఫ్తాబ్ కన్ఫెషన్లో అతను శ్రద్ధ వెళ్ళిపోయాక చాలాసార్లు ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాను కానీ తను వినలేదు అని చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే కాల్స్ లేవు. అంతేకాదు దీని గురించి అఫ్తాబ్ని అడగడం స్టార్ట్ చేశారు పోలీసులు. దాంతో అతను సడన్గా హిందీలో కాకుండా ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. పోలీసులకి డౌట్ ఇప్పుడు ఇతని మీదకి వెళ్ళింది. ఇతన్ని సీరియస్గా ఇంటరోగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఫైనలీ అసలు శ్రద్ధకేమైంది అని క్లియర్గా చెప్పాడు. ఏంటంటే వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు జరగడానికి రీజన్ శ్రద్ధ అఫ్తాబ్ని పెళ్లి చేసుకోమని అడగడం. అలా అడిగినప్పుడు అఫ్తాబ్ ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెబుతూ ఉండడంతో ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉండేవి. ఎగ్జాక్ట్గా అలాగే మే 18న కూడా వీళ్ళ మధ్యలో ఈ పెళ్లి టాపిక్ వచ్చింది. అప్పటికే ఢిల్లీ వచ్చి 10 days మాత్రమే అవుతుంది. అండ్ కొత్త ఇంటికి వచ్చాక అప్పటికే చాలాసార్లు శ్రద్ధ ఇంకా ఇక్కడి వరకు వచ్చేసాం కదా, ఎలాగూ ఇప్పటికే చాలా ఇయర్స్ నుండి కలిసే ఉంటున్నాం, ఇంకా మీద భార్యాభర్తలుగా కలిసే ఉందామని అడిగింది. కానీ ప్రతిసారి కూడా ఇప్పుడు బానే ఉన్నాం కదా, ఏమైంది ఇలా ఉంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఈ హ్యాపీనెస్ని పోగొట్టుకుందామా అని అనేవాడు. దీని మీద గొడవలవుతున్న టైంలో 18th మే రోజు ఈవినింగ్ టైం శ్రద్ధ అఫ్తాబ్ ఫోన్ ఓపెన్ చేస్తే అందులో వీళ్ళు కలిసిన అదే డేటింగ్ యాప్ని అఫ్తాబ్ ఇప్పటికే కూడా యూజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ దీని మీద కూడా వాళ్ళకి చాలా గొడవలు జరిగాయి. కానీ అతను ఆపేశాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు స్టిల్ అతని మొబైల్లో కనిపించేసరికి ఓపెన్ చేసి చూస్తే అందులో చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. అండ్ అందులో 2 అమ్మాయిలతో అయితే చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు. ఇది చూసిన శ్రద్ధ ఇంకా చాలా పెద్ద గొడవ చేసింది. ఒక పక్కన తనని పెళ్లి చేసుకోవట్లేదని, ఇంకో పక్కన ఇలా వేరే అమ్మాయిలతో డేట్స్కి వెళ్తూ తన దగ్గర దాయడం అనే దాని మీద చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ వాళ్ళిద్దరూ కొట్టుకునే వరకు వెళ్ళింది. అఫ్తాబ్ శ్రద్ధ గొంతు పట్టుకుని చాలా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. శ్రద్ధ తనను తను కాపాడుకోవడానికి అతన్ని కొడుతున్నా కానీ అతను వదలలేదు. అతని చేతి వేళ్ల మధ్యలో నుండి శ్రద్ధ ప్రాణం పోవడం అతనికి క్లియర్గా తెలుస్తుంది. కానీ వదలలేదు. కొంచెం సేపుకే శ్రద్ధ చనిపోయింది. వన్స్ ఆమె కదడడం ఆగిపోయిన తర్వాత అతను వదిలేసి పక్కకొచ్చి కూర్చున్నాడు. ఇది జరిగింది యాక్సిడెంటల్గా అయినా కానీ అతనిలో కొంచెం కూడా పానిక్ లేదు. ఇప్పుడు ఈమె చనిపోయింది, ఏం చెయ్యాలి అనే భయం లేదు. మేబీ అతనికి ఆమెను చంపాలని ముందు నుండే ఉందేమో మరి. అందుకే నెక్స్ట్ ఏమవుద్ది అని కూడా ఆలోచించట్లేదు. యూజువల్గా ఎవరైనా క్రిమినల్స్ హత్య చేస్తే నెక్స్ట్ ఈ శవాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తారు కదా, కానీ ఇతను మాత్రం చాలా కామ్గా కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇంట్లో శవం ఉందని వచ్చిన డెలివరీ పర్సన్ చూస్తాడనే భయం కూడా లేకుండా అతని దగ్గర నుండి ఆర్డర్ తీసుకుని దానిని తిని శ్రద్ధ శవం బెడ్ మీద పడి ఉంటే దాన్ని పక్కకి లాగి కింద పడేసి అదే రూంలో నిద్రపోయాడు.
కొంచెంసేపు తర్వాత నిద్రలేచి ఫస్ట్ అయితే కింద ఉన్న ఆమె శవాన్ని తీసుకుని వెళ్లి వాష్రూంలో పెట్టి తర్వాత వచ్చి కూర్చొని గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా ఒక శవాన్ని మాయం చేయాలి, ఎలా ఇంట్లో మొత్తం కూడా క్లీన్గా చేయాలి, ఎలా శవాన్ని స్మెల్ రాకుండా చేయాలి అని చెప్పి మొత్తం వెతికి మళ్లీ వెళ్లి ప్రశాంతంగా పడుకున్నాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్కెట్కి వెళ్లి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కుని తెచ్చుకున్నాడు. అండ్ వాటితో పాటు ఎలక్ట్రిక్ స్టోర్కి వెళ్లి ఒక రిఫ్రిజిరేటర్ని కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. వాళ్ళ రిఫ్రిజిరేటర్ని ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పారు. 11 AM కల్లా రిఫ్రిజిరేటర్ ఇంటికొచ్చింది. బాత్రూంలో శవాన్ని పెట్టుకుని కూడా అతను తన ఇంటి లోపలికి మనుషులొచ్చినా కానీ చాలా కామ్గా ఉన్నాడు. తరువాత బాత్రూంలోకి వెళ్లి ఆమె శవాన్ని ముక్కలుగా కట్ చేశాడు. ఫస్ట్ బాడీ పై పార్ట్స్ని కట్ చేస్తూ తలని సెపరేట్ చేశాడు. తర్వాత చేతులని ఇలా ఒక్కో పార్ట్ని కట్ చేసి ఆ ముక్కలన్నీ కూడా బ్లాక్ కలర్ డస్ట్బిన్ బ్యాగ్స్లో వేసి పక్కన పెడుతుండగా సడన్గా అతని ఫింగర్ కూడా కట్ అయింది. దాంతో అతను దగ్గర్లో ఉన్న ఒక చిన్న క్లినిక్కి వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకుని వచ్చాడు. అప్పటి వరకు అతను శ్రద్ధ శవాన్ని కేవలం సగం మాత్రమే కట్ చేయగలిగాడు. ఇంకా కింద పాటు ఉంది. ఈ బ్యాగ్స్ అన్నిటినీ కూడా క్లీన్గా కడిగి రిఫ్రిజిరేటర్లో పెట్టాడు. ఆ మిగిలిన పార్ట్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్లి స్నానం చేసి తిని పడుకున్నాడు. నెక్స్ట్ డే ఏమీ తెలియని వానిలా ఆఫీస్కి వెళ్లి ఈవినింగ్ వచ్చాక ఆ మిగిలి ఉన్న కింద పార్ట్ని ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఫ్రోజన్ అయిన దాన్ని షవర్ కింద పెట్టి అది నార్మల్ అయ్యాక కట్ చేసి మళ్లీ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఫైనలీ 20th మేకి అతను మొత్తం శ్రద్ధని 35 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు వాటితో ఏం చేద్దామని ప్లాన్ చేశాడు అంటే ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటలకి లేచి 2 బ్యాగ్స్ని తీసుకెళ్లి బయటికి వెళ్లేవాడు. అలా వెళ్లి సంబంధం లేని 2 ప్లేసెస్లో దాన్ని పడేసి వచ్చి మళ్లీ పడుకునేవాడు. వీళ్లకి దగ్గర్లోనే ఒక ఫారెస్ట్ ఏరియా ఉండటంతో ఇతని పని ఇంకా ఈజీ అయింది. ప్రతిరోజు నైట్ ఇదే చేసేవాడు. అంతేకాదు ఇది చేస్తూ ఉండగానే నార్మల్గా అమ్మాయిల్ని కలుస్తూ ఉండేవాడు. అండ్ ఇంకా స్టిల్ కొన్ని బ్యాగ్స్ని ఫ్రిడ్జ్లోనే ఉండగా ఆ డేటింగ్ యాప్లో పరిచయమైన ఒక అమ్మాయిని ఇంటికి కూడా రమ్మన్నాడు. ఆ అమ్మాయి వస్తానన్న టైంకి కరెక్ట్గా ఫ్రీజ్ అయిపోయి ఉన్న బ్యాగ్స్ని తీసుకెళ్లి షెల్ఫ్లో పెట్టి ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్గా కడిగాడు. అదే ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్తో ఆ అమ్మాయి టీ కూడా పెట్టి తెచ్చింది. కానీ ఆ అమ్మాయికి ఏమాత్రం కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేశాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మళ్లీ ఆ బ్యాగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. అన్ని బ్యాగ్స్ని పడేశాడు. కానీ పోలీసులు చెప్పేదాని ప్రకారమైతే అతను శ్రద్ధ తలని అదే ఫ్రిడ్జ్లో కింద కనిపించకుండా పెట్టాడంట. అన్నిటికన్నా లాస్ట్ పడేసింది ఆ తలనే అంటారు పోలీసులు. ఫైనలీ జూన్ 6కి ఆ తలని తీసుకెళ్లి అడవిలో దూరంగా యానిమల్స్ తినేసేలాగా పడేసి వచ్చాడు. ఇప్పుడు శ్రద్ధ బ్రతికే ఉంది అని నమ్మించడానికి ఇతనే శ్రద్ధ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అండ్ మెసేజెస్కి రిప్లై ఇవ్వడం చేసేవాడు. అయితే ఫైనలీ 6 months తర్వాత ఇంకా శ్రద్ధని కంప్లీట్గా క్లోజ్ చేద్దాం చెప్పి అతను ఢిల్లీ నుండి ముంబై వస్తున్న టైంలో మొబైల్ని విసిరేశాడు. ఇప్పుడే ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి కంగారు పడి వాళ్ళ ఫాదర్కి ఇన్ఫార్మ్ చేయడంతో ఈ కేసు బయటికొచ్చింది. అండ్ పోలీసులు ఫైనలీ కేసుని సాల్వ్ చేయడం కూడా జరిగింది. కానీ అప్పటికే 6 months అయిపోవడంతో కొన్ని పార్ట్స్ అండ్ బోన్స్ మాత్రమే రికవర్ చేయగలిగారు. ప్రస్తుతానికి ఇతన్ని తిహార్ జైల్లో ఉంచారు. కానీ ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు. ఒకవేళ మీరు జడ్జ్ అయితే అతనికి ఏం పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి కమెంట్స్లో చెప్పండి. డేటింగ్ యాప్స్ వాడటం వాడకపోవడం అనేది మీ పర్సనల్ చాయిస్. కానీ ఒకవేళ వాడితే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ ప్లేసెస్లో మాత్రమే కలవండి. అండ్ వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా క్లోజ్ అవ్వకండి. అంతేకాదు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే సిటీస్లో ఉంటే మెసేజెసే కాకుండా అప్పుడప్పుడు కాల్స్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కుంటూ ఉండండి.